ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏందిరా సిగరెట్లు తాగుతా కబుర్లు ప్రొక్లనేషన్ ఇక్కడే ఉన్నాయింది. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వే చేయొచ్చుగా. నా తాను నంబర్ లేదన్నా. మా బావుంటే తప్ప మీ బుర్రలు పనిచేయరా. జర్దా పాన్ దే. ఏంటి సార్, పాన్ కోసం వచ్చి నా షాప్ అంతా పాడు చేశారు. ఎప్పటి నుంచి ఉంటున్నావురా ఇక్కడ? ఎక్సాల్ చేస్తున్నావు సార్ దయవల్ల 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆగండి, ఏందిరా గొడవ? చూడండి సార్, నా సీసాలన్నీ పగలగొట్టేశారు. సరే పాన్ అడిగారు కదా, ఇచ్చి పంపించు, తీసుకెళ్ళండి సార్. भाई साहब एक मिनट. వీళ్ళని ఎక్కడైనా చూసావా? దేనికిళ్ళు మర్డర్ చేసి పారిపోయారు. మర్డరా? ఎక్కడ? तेरे को मालूम है कि नहीं? बस ये बता मेरे को. अरे कैसा गुस्सा करते हैं भाई, मेरे पास एड्रेस भी है. ఎవరన్నా ఇల్లు? బావని గెలవాలి, బండి రెడీ చేయి. నేను నీ మనిషిని తెలియక వాళ్ళు ఫోటో నాకే చూపించారు. డౌట్ వచ్చి కాల్ చేశా. నేను చేసిన తప్పుకి ఆ ఫోటోలో ఉన్న మనుషులే సాక్ష్యం. ఇది పబ్లిక్ చేసి నాకు మినిస్ట్రీ రాకుండా చెయ్యాలని ఆ షిండేగాడి ప్లాన్. ఆ షిండేగాడు ఏదో ఒక రూట్లో వస్తాడనుకున్నాను కానీ ఈ రూట్లో వస్తాడనుకోలేదు. బావా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు వాడికి దొరకకూడదు, మనకే దొరకాలి. కొందరు మంచివాళ్ళుగా ఉంటారు, కొందరు మంచివాళ్ళుగా నటిస్తారు. సారీ, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోగ్రాఫ్ డౌన్లోడ్ చేశాను. యాక్చువల్గా మా అమ్మ నాన్నకి చూపించడం కోసం. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు ఇష్టం అయితే. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సారీ. మీకోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేలేండి, పద్ధతి ప్రకారం అడిగేవాళ్ళు మీ ఆడవాళ్ళకి నచ్చరు. మీరు మనసులో ఎవరినో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. బట్ వాడొక చీటర్. ఆల్రెడీ ఒక అమ్మాయి చుట్టూ తిరిగి డిచ్ చేశాడు. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? క్రిష్. అభిషేక్, డూ యు ఈవెన్ నో వాట్ యు టాకింగ్ అబౌట్? మీకేం తెలుసు అతని గురించి? క్రిష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్, సరేనా? సో యు బెటర్ డోంట్ స్పీక్ అబౌట్ హిమ్ ఎనీథింగ్. హి ఇస్ హైలీ క్వాలిఫైడ్ అండ్ డిగ్నిఫైడ్. హైలీ క్వాలిఫైడ్? Yes, he's qualified from the Cambridge University. 1 second, I'll show you. వీడు కేంబ్రిడ్జ్ గడ, లకడీకా పూల్ బ్రిడ్జి గడమ్మా. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే మహామాంత్రికుడమ్మా. వీడి దగ్గర చాలా క్షుద్ర విద్యలున్నాయి. వీడికి చాలా దూరంగా ఉండాలి, లేకపోతే నేరుగా తీసుకెళ్లి మూసీ నదిలో ముంచేస్తాడు. ఏంట్రా ఈరోజు మరీ గుట్టలు సింపేసుకున్నంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటి? మంజుకి వెళ్ళిన ప్రపోజల్ గురించి చెప్పబోతున్నాను రా. అయ్య బాబోయ్, మంజుకు ప్రపోజ్ చేస్తున్నావా? క్లియర్గా విను. మీనుకి ప్రపోజ్ చేయబోతున్నాను. ఈ విషయం మంజుకి చెప్పబోతున్నాను. అందుకే మంజుని ఇక్కడికి పిలిచాను. సారీ చెప్పేస్తున్నాను. ఒరేయ్, కంగారులో మంజుకి ఫోన్ చెప్పి మీనుకి ఫోన్ చేస్తావా? ఇలాంటి విషయాల్లో చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాం మనం. అటు చూస్తే ఇంకా క్లారిటీ వచ్చేది. తను వచ్చిందేంట్రా? తను వచ్చినా నీకేదో ఐడియా అవుతుంది కదరా, చెప్పు. రే, నువ్వు వెంటనే మంజుకి ఫోన్ చేసి మా హౌస్ డెలివరీ అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడికి రావట్లేదు, తను కూడా రావద్దని చెప్పు. చెప్పు.
ఒరే మంజు ఆడపిల్ల మగపిల్లడు అని అడిగితే ఏం చెప్పను రా? ఏదో ఒకటి చెప్పరా ఎర్రి. హాయ్, నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. మిను 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 అవును, నువ్వేంటి ఇక్కడ? నీకు జనరల్ గా లేని ప్లేస్ నచ్చవుగా? మీతో చిన్న ప్రపోజల్ చెప్పడానికి. ప్రపోజల్? ఇక్కడ బాగా నాయిస్గా ఉంది కదా, బయటకు వెళ్ళి మాట్లాడదామా? నాకు ఇక్కడే బాగుంది, కూర్చోండి. అయ్యో, మీకేం పట్టలేదా? వెయిట్ ఐల్ జస్ట్ గెట్ యూ సంథింగ్. ఏమైందిరా? కంటిన్యూస్ గా ఎంగేజ్ అవుతుందిరా. ఎప్ప ఎదురు చీర మంజు వచ్చిందంటే ముంజు నమ్ముకోలే ఇక్కడ. రింగ్ అవుతుంది రోయ్. టేరీ, నువ్వు ఏదో మేనేజ్ చేయి, నేను అక్కడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళిపోతున్నా. హలో, కట్ చేసిందేంటి? ఇప్పుడు చెప్పు నేను, ఏంటో ప్రపోజల్ చెప్పు. హలో సార్, ఏంటి నిలబడి ఉన్నారు? కూర్చోండి, రండి కూర్చోండి. కూర్చోండి. హలో, మంజునే, చెప్పు బుజ్జి. వాళ్ళ వదిన గారికి డెలివరీ అయిపోయిందండి, హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆడపిల్ల మగపిల్లాడని అడగండి, మిమ్మల్ని పప్పకి రావద్దని చెప్పమన్నాడండి. మీరు రాకండి ప్లీజ్. అలాగేనండి, నేను రానులేండి, మీరు ఆపండి. సెల్లా అండి? కాదు, సొల్లు. ఏ గర్ల్స్, లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్, ఇట్రా. రో. తేడా కొడుతుందా? ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సార్ ఏం ఆలోచిస్తున్నారు? మీరు పర్మిషన్ ఇస్తే పారిపోదాం అనుకుంటున్నాడు. డ్రింక్. హలో, ఆ ధోనే స్కోర్ ఎంత? యువరాజ్ ఇప్పుడే అవుట్ అయ్యాడా? నేను వచ్చి బ్యాటింగ్ చేస్తాను. ఆ నెక్స్ట్ బ్యాటింగ్ నాదే. బ్యాట్ కొనుక్కోవాలి. బాయ్. నువ్వు కూర్చోమ్మా. నీ కౌన్సిలింగ్ చేయాలి. కౌన్సిలింగ్ అనే మాట ఎప్పుడు వినలేదా? +2 గడువు కదా, వినుండవలే. అసలు ఏం జరిగిందంటే, మళ్ళీ కథలు చెప్పొద్దు. ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడా? నా ఫోటోలు చూపించి దానికి తన గురించి నాకు బ్యాడ్గా చెప్పి, ఆఫీస్లో నీ జాతకం బయటపడింది కనుకే మంజుని కలిశాను. మేమిద్దరం కలిసి ఉండకపోతే? అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ మంజుని చూశాను, చూసి లవ్లో పడేద్దాం అనుకున్నాను. కాదు, ఫస్ట్ నేను చూశాను. నేను చూడటం అంటే నేను ఫోటోలో చూశాను. ఆ ఫోటో మంజుకి చూపించాను. దాని తర్వాత ఒకరోజు మంజు నన్ను ట్రైన్లో కలిసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంది. అప్పుడు ఆ ఫోటోలో అమ్మాయి అంటే నువ్వు వచ్చి నా పక్కన కూర్చున్నావు. అప్పుడు మంజు నిన్ను చూసి, నువ్వు నన్ను చూసి, నేను మళ్ళీ మంజుని చూసి. మీను ఇవన్నీ కాదు, ఇందులో ఒక్కటి మాత్రం నిజం. Don't you ever touch me! ప్రతిరోజు నా కళ్ళు ఎదురు చూసింది నీలాంటి మోసగాడి కోసమా? ఫ్రెండ్ అన్న మాటకే వాల్యూ లేకుండా చేశా. బ్లడీ చీట్. మీను అసలు ఇవాళ ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు కొట్టానో తెలుసా? ఈ రోజు నుండి నేను నీకు ఇలాగే గుర్తుండాలి. నేను ఆ టైప్ కాదు, వేరు. తనకెవ్వరూ లేరు, మనకందరూ ఉన్నారు. చంప దెబ్బలతో వదిలిపెట్టను, బాంబులతో లేపేస్తా. అయ్యి బాబోయ్, బాంబులు వేస్తానంటుందేంట్రా? పెద్ద బ్యాక్గ్రౌండ్ అయి ఉంటుంది, నాకు భయం వేస్తుందిరా. తమ్ముడు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? మంత్రిగా తిరిగి వస్తావు అనుకున్నాను, ఎంపీగానే వచ్చావు. పలకవేందిరా? ఎవడో ఒక ముసలోడు నిన్ను షూట్ చేస్తే పిరికి దద్దమలా పారిపోయొచ్చావు. ఎవడ్రా వాడు? ముझे दिखा, चल मुझे दिखा, चल. బాబో, ఈ బ్రీఫ్ కేస్ మీద? కాదండి బాబో, ఇదేమన్నా మీద? మాది కాదు. నాది మీద. ఈ మధ్య బాక్సుల్లో బాంబులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇది కూడా అదే బాపత అనుకున్నాను. థ్యాంక్స్ చెప్పబోయిందయా.
వదినే చంపేస్తాను వదలండి. కంగారు పడకు. నీకు చావెలా ఉంటుందో చూపించాలనుకున్నా. ఢిల్లీ తిరుగు ప్రయాణానికి నీకు టిక్కెట్లు. సాయంత్రం వరకు నీకు లైఫ్ లైన్ ఇచ్చా. తెల్లారే వరకు ఇక్కడే ఉంటే నీ బతుకు చీకటైపోతాయి. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు నీకు దొరకరు. దొరికినా వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. ఉండనివ్వను. ఉగాది నాడు కేంద్ర మంత్రినయ్యేది నేనే. ఉగాది పచ్చడ్లో చేదు నీకు, తీపి నాకు. ఎవరినిరా నీకు దొరకనివ్వను అంటున్నాడు? ఎవరినిరా? ఈరోజు ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారు సమీపంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎంపీ సింహాచలం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రోజు రోజుకి దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈ దాడి ఎవరి మీద జరిగిందో తెలియదు గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో యో ఏందయ్యా నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దద్ద మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి సార్. ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి. కాళ్ళు చేతులు ఆటలేదండి. మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్నీ ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడవా, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది. నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరే కల్లా. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా. 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబు రే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. పేషెంట్ కి అనస్థెషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. మెల్లగా మెల్లగా వదిలేండి, వదిలే. ఎవరుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసిన డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బేంటో చెప్పగలనరా? అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా? లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. अब क्या बोलता?
मैं क्या बोलता इंजेक्शन करता ए डॉक्टर इंजेक्शन चाहिए अरे इंजेक्शन तो लग गया भैया आपको पता ही नहीं चला అయిపోయింది అయిపోయిందా ఇంత త్వరగా అసలు నొప్పే తెలియలేదు ఈ డాక్టర్ నాకు నచ్చాడు నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందా ఉంచుకుందాం ఇక్కడ ఉంచుకుంటారా ఎలా కుదురుతుందండి నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది ప్రాక్టీస్ ఉంది अब क्या बोलेगा मैं क्या बोलता ఏమై ఒక ఏసీ రూమ్ అను అందులో ఒక బెడ్ ఓ ఫ్రిడ్జ్ क्या ఏమొద్దు ఏసీ రూమ్ వద్దు ఏమొద్దు మామూలు రూమ్ అయినా పర్వాలేదు అందులో చాపన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అక్కడే పడి చేస్తా మేరకు తకు సమజ్ వినాయారు భయ్యా నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని వైద్యం చేయించుకుంటున్నావు అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాడు కోన్ హే వాడికి నీకు ఏంది లొల్లి ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్త్ దోస్తా 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ అక్కడ స్టెనోగా పనిచేసేది ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు ఆత్మాభిమానం కల సరోజ ఏడాది బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది అది అప్పుడు ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది ఇద్దరు భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందు నేను నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను అవుతావు తమ్ముడు నువ్వే మినిస్టర్ అవుతావు ఆ సరోజ దొరుకుతుంది దాని కూతురు దొరుకుతుంది అమ్మా బాగున్నావా ఆ అబ్బాయిని తీసుకొస్తానన్నావు నీకు ఆపరేషన్ వద్దన్నారు ఈ నేచర్ క్యూరే బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు నేను అడిగింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చావా అని ఏంటమ్మా అదంతా నేను మర్చిపోయాను నువ్వు మర్చిపోమ్మా ఏమైందే ఏమైంది తల్లి నేను మోసపోయానమ్మా మంచి స్నేహితుడు దొరికాడని నువ్వు చెప్తుంటే ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను పోన్లేమ్మా నాలా మాత్రం నీ జీవితం అయిపోకూడదు జాగ్రత్తమ్మా ఏంటే మేమందరం ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నావు ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ నీ కన్ఫ్యూషన్ ఏంటో నేను చెప్పనా క్రిష్ ఇద్దరు అమ్మాయి లైఫ్లతో ఆడుకున్నాడు అయినా అతనే నేనెందుకు కోరుకుంటున్నాననేగా అవునే అయినా అట్లాంటోడు నీకెలా నచ్చాడే అట్లాంటోడే నాకు నచ్చుతాడు నీకేంటే ప్రాబ్లం నువ్వు ఇలా పార్టీలు ఇస్తూ ఉంటే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు షటప్ అటు మీనుది జస్ట్ ఫ్రెండ్షిప్ యాంగిల్ నాది ఫస్ట్ నుంచి లవ్ యాంగిల్ మరి అతని యాంగిల్ ఏంటో మగాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ యాంగిల్లో ఉంటారే ఎక్కడ కలర్ ఉంటే అక్కడ వాలిపోతారు నాటీ ఫెలోస్ ఎందుకు పడ్డానో తెలియదు గాని అతనంటే నాకు పిచ్చి ప్రాణం అతన్ని పడేసి నా వైపు తిప్పుకోవడమే నాకున్న ఒకే ఒక పని మీ నాయన కర్నూలు నుంచి వచ్చాడు ఇక్కడే మన గెస్ట్ హౌస్లో ఉన్నాడు నిన్ను తీసుకురమ్మన్నాడు అరే రా బిడ్డారా చాలా దినాలైంది నేను చూసి అయ్యారు కుడి చేతిలో ఎడం చేతిలో మే ఉన్నాయి కొంచెం రుచి చెప్పండి ఓకే నాట్ ఓకే రేయ్ నువ్వు లోపలికి పా అరే రే 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 పిల్ల చూడవయ్యా ఎట్టయిపోయిందో వద్దు వద్దు అంటే హాస్టల్లో చేర్పిస్తేవి నా మీద ఉరుగుతావేందమ్మే లంకంత గెస్ట్ హౌస్ ఉంది కదా అంటే హాస్టల్లో స్నేహితులతో కలిసి ఉంటానంటోంది నా కూతురని ఒత్తాస పలికితివే నువ్వు చాలేవయ్యా దామ్మా లోపలి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు బావగారు నా కూతురు మంజు మంజు
ఇతనేనమ్మా నీ కాబోయే పెనివిటి. పేరు హరిప్రసాద్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు. అబ్బాయి నచ్చాడా? నాకు చెప్పుకుంటే ఏంటి డాడీ పెళ్లి చూపులు? నీకు చెప్పకుండానే కదమ్మా నిన్ను మేం కన్నది. బావా పిల్లని లోపల తీసుకుపోయి సముదాయించి తీసుకురా. ఏంటి మావయ్య ఇదంతా? అంతా మీ ఇష్టమేనా? కేంద్ర మంత్రి అవ్వాలని మీ నాన్న 30 ఏళ్లుగా కళ్ళగంటున్నాడు. అటు సైడ్ ఇదే కళ్ళు ఇంకోటి అంటున్నాడు. వాడి వల్ల నీకేదైనా ప్రమాదం అని మీ నాన్న భయం. అందుకే నీ పెళ్లి చేసి అమెరికా పంపించాలని చూస్తున్నాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీ నాన్న చెప్పకుండా చాలా మర్డర్లు చేశాడు. చెప్పకుండా చాలా కుటుంబాలు రోడ్డున పడేశాడు. ఆయన చెప్పి చేస్తుంది ఇదొక్కటే. నువ్వు కాదన్నావు అనుకో, ఆయన చెప్పకుండా చాలా చేస్తాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తప్పు నాయనా, దేవుణ్ణి ఇంగ్లీష్ లో పలకరించకూడదు. విష్ చేసింది మిమ్మల్నే సార్. అలాగా చెప్పు నాయనా, అభిషేకమా స్తోత్రమా? నేను ఒక అమ్మాయికి అబద్ధం చెప్పి చాలా బాధ పెట్టాను. దానికి ఏం చేయాలి? అభిషేకమా స్తోత్రమా? అంటే దేవుణ్ణి నిన్ను క్షమించాలి అంతే కదా? అంటే అమ్మాయి క్షమిస్తే దేవుడు కూడా క్షమించేసినట్టే. ఏ అమ్మాయి? మీనాక్షి. మీనుడాలి. సారీ అండి. అదేంటండి, తప్పు చేసినందుకు యాగం కూడా చేస్తానని చెప్పాను కదా. నువ్వు వస్తావని తెలిస్తే గుడికి వచ్చేదాన్ని కాదు. నీ మొహం నాకు చూపించుకో. Bloody cheat. మొహం చూపించకూడదంట. మొహం. నన్ను ఇది ఫోన్ చేసిందేంటి? అది ఇంగ్లీష్లో కుమ్మింది, ఇప్పుడు ఇది బాంబులతో కుమ్ముద్దేమో. అమ్మో. మంజు మంజు మంజు, నువ్వే నాకు ఫోన్ చేసావంటే నువ్వు నన్ను క్షమించేసినట్టే, అవునా? హలో, నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా? ముందు నువ్వు నన్ను క్షమించాలని చెప్పి అప్పుడు నువ్వేం చెప్పినావంట? ఎక్కడున్నావు? గుళ్ళో. ఏ? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నేను ఒకటి అడుగుతా, చేస్తావుగా? చేస్తాను. వెనక్కి వెళ్ళవుగా? వెళ్ళను. నేను చేసిన తప్పుకి నువ్వేం అడిగినా చేస్తాను. అమ్మా, దీపారాధన చేయాలి. ఆవునే పంపించండి. గోకృతము సమర్పయామి. 5 ఆవునయ్యా. అవునయ్యని ఎవరు చెప్పారు? చేపలు అయ్యగారు రుచి చూస్తారని. ఓకే, తీసుకెళ్ళి వంతులు ఎక్కువ అయ్యా, మసాలా ఎక్కువైంది. ఈ శుభకార్యం అయ్యేంత వరకు ఈ వంట నీటి వైపు రావద్దని చెప్పండి. కొందరు టెంప్ట్ అయ్యే అవకాశాలున్నాయి. లగ్న పత్రిక చదువుతాను. ఎవడ్రా నువ్వు? నేను నిశ్చితార్థం చెడగొట్టడానికి రాలేదు. ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఐ జస్ట్ వాంట్ 2 minutes. జస్ట్ 2 minutes. రే మిసాలో, ఆ కొంబు రెటీరా. ఈబే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద దుంచు. థ్యాంక్స్ అంకుల్. నేను కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాను కదా. నేను అంతే. నచ్చితే నవ్వుకోండి, నచ్చకపోయినా కూడా నవ్వుకోండి. కూల్ కూల్. Once upon a time, hundreds of years ago, పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి కావు. ఇలా నా కూతురు పెళ్ళని చెప్పి స్వయంవరం ప్రకటించేవారు. జనాలు కూడా లేకొచ్చేవారు. కానీ ఆ పెళ్లి కొడుకున్న ప్లేస్లో మాత్రం చాలామంది యువరాజు
పక్క పక్కనే నుంచునేవారు. నువ్వే యువరాజు అయితే ఇది ఉండాలి. థ్యాంక్ యూ యువరాజా. అప్పుడు స్వయంవరంకి వచ్చిన యువరాజులందరికీ ఒక చిన్న టెస్ట్ పెట్టేవారు. ఏం టెస్టు? తెలుసులేవయ్యా, నువ్వు ఆ కత్తి ఆయనకి విసురుతావు, ఆయన దాంతో ఆ కాయను కొట్టాలి. ఎస్, నువ్వు యువరాజు అయితే ఆ కాయను కొట్టు. కత్తి కాయ ఆట. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. వేసేయరా. చిచ్చి చిచ్చి చిచ్చి, గురి తప్పిందయ్యా. ఇప్పుడు నీది టర్న్. వెయ్, నెత్తి మీద పెట్టుకో. వేసేయ్, పట్టు. ఈ అంకులిద్దరికి చెరవ ముక్క. కుర్రాడు కత్తంత లేడు గాని కత్తిలాగున్నాడు. కరెక్ట్. ఆ రోజుల్లో తన కూతురు కళ్ళు కత్తిలాంటి ఒక వీరుడి కోసం వెతకాలని ఎదురు చూసిన ఒక తండ్రి ఈ రోజుల్లో తన కూతురు మనసులో ఉన్న ప్రేమికుడు ఎవడా అని వెతికి పట్టుకోవాలి. అలా వెతికితే మంజు మనసులో నేను, నా మనసులో మంజు కనపడతాను. ఆహా, పుష్పాభిషేకం. ప్రేమ అనేది బలవంతంగా పుట్టదో, బలవంతంగా చావదు కూడా. నేను ఎంత చెప్పినా మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. అయ్యా, నాకే గనక ఒక కూతురుంటే ఈ సాఫ్ట్వేర్ గాడికి ఇవ్వను, ఆ హార్డ్వేర్కి ఇస్తాను. బావా, వాడి ఫుల్ డీటెయిల్స్ కావాలి.